హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టీవీఎస్ ఆర్బిటర్ అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది, చాలా చోట్ల పర్చేస్ చేస్తున్నారు. అయినా స్టిల్ మన సబ్స్క్రైబర్లో చాలా మంది అయితే దీనికి సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఈ రోజు మన వీడియోలో టోటల్గా అసలు నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటి, అదే కాకుండా ఇంకా ఎవరికైనా ఒకవేళ డౌట్స్ రావచ్చు అనే విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. దీంట్లో మనకి ఫస్ట్ మెయిన్గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే వేరియంట్స్ ఏమున్నాయని. మెయిన్గా టీవీఎస్ ఆర్బిటర్లో వచ్చేటప్పటికి రెండు వేరియంట్స్ ఉంటాయి, V1 V2. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. దీంట్లో ఇచ్చిన బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కానీ లేదంటే డిజైన్ ఎలిమెంట్లో కానీ వీటిల్లో ఎటువంటి చేంజ్ ఉండదు. V1లో వచ్చేటప్పటికి మనకి 1.8 kWh బ్యాటరీ అయితే వస్తుంది, అది 86 రేంజ్ అయితే వస్తుంది టోటల్ రేంజ్. V2లో వచ్చేటప్పటికి 3.1 kWh బ్యాటరీ వస్తుంది, అది టోటల్ రేంజ్ వచ్చేటప్పటికి ఐడీసీ రేంజ్ 158 కిలోమీటర్లు అనేది టోటల్ ఐడీసీ రేంజ్. ఇది మెయిన్గా డిఫరెన్స్ ఉంటుంది తప్ప దీంట్లో ఫీచర్స్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. దీంట్లో బ్యాటరీ ప్యాక్ మారింది కాబట్టి ఛార్జింగ్ టైం కూడా మారుతుంది. V1 వచ్చేటప్పటికి 2 గంటల 20 నిమిషాలు అనేది ఛార్జింగ్ టైం ఉంటుంది. V2 వచ్చేటప్పటికి 4 గంటల 10 నిమిషాలు అనేది టోటల్ ఛార్జింగ్ టైం ఉంటుంది. అలానే ఈ టీవీఎస్ ఆర్బిటర్లో వచ్చిన బ్యాటరీకి IP67 కేసింగ్ ఉంటుంది, సో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ టీవీఎస్ ఆర్బిటర్లో సీట్ గురించి మాట్లాడుకుంటే కనుక సీట్ అనేది లాంగ్ ప్లాట్ఫామ్ సీట్ అయితే వస్తుంది. 845 mm విడ్త్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. అండ్ ఈ హైట్ వచ్చేటప్పటికి 760 mm సీట్ హైట్ ఉంటుంది. ఇది ఏ హైట్ వాళ్ళకి పర్ఫెక్ట్ అనేది మనకు వచ్చిన క్వశ్చన్. 5 అబోవ్ ఎవరికైనా సరే చాలా ఈజీగా ఈ వెహికల్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో అడిగింది లైట్ గురించి అనమాట. దీంట్లో లైట్ చూసుకుంటే క్రిస్టల్ LED లైట్ సెటప్ వస్తుంది, అలాగే టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి LED DRL టైప్ అయితే వస్తుంది. అండ్ దీంట్లోనే మనకి సిగ్నల్ లైట్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది. అండ్ లైట్ త్రో గురించి అయితే చాలామంది అడిగారు. లైట్ త్రో కూడా దీంట్లో చాలా బాగుంటుంది. లోకల్ వరకు ఓకే, కానీ హైవే అనేటప్పటికి లైటింగ్ త్రో అనేది కొంచెం తక్కువ ఉందనే చెప్పుకోవాలి. సో ఇలాగ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కాంబినేషన్ లైట్స్ వస్తాయి. అండ్ ఏరోడైనమిక్ షేప్ ఉంటుంది, దానివల్ల కూడా మనకి రేంజ్ అయితే పెరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ వైజర్ అయితే చూస్తున్నారు కదా, ఇది కూడా ఏరోడైనమిక్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో చాలా మందికి డౌట్ ఉన్నది ఏంటంటే దీంట్లో టైర్స్ ఏం వస్తాయి, వీల్ సైజ్ ఏం వస్తుంది అనేది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ 90/80 14 సెక్షన్ ఎల్లో వీల్ వస్తుంది, విత్ ట్యూబ్లెస్ టైర్ ఆప్షన్తో వస్తుంది. సో 14 ఇంచ్ ఎల్లో వీల్ కాబట్టి ఏంటంటే మనకి రైడింగ్ పోస్చర్ని చాలా బాగా ఇది సపోర్ట్ చేస్తుంది. అప్రైట్ పొజిషన్లో హ్యాండిల్ బార్ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ సెగ్మెంట్ చూసుకుంటే కనుక 90/80 12 ఇంచ్ అయితే వస్తుంది, ఇది కూడా ట్యూబ్లెస్ టైరే. అలానే ఈ టీవీఎస్ ఆర్బిటర్లో మనకి BLDC మోటార్ వస్తుంది. అండ్ సస్పెన్షన్ వైజ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి టెలిస్కోపిక్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి టీవీఎస్ ఆర్బిటర్లో అసలు ఏదైనా లగేజ్ క్యారీ చేయాలనుకోండి, మనకి స్పేస్ అసలు ఎక్కడ ఎంత ఉంటుంది అనేది. ఈ ఫ్రంట్ ఫుట్ బోర్డ్ స్పేస్ చూసుకుంటే కనుక 290 mm అనేది ఫ్రంట్ ఫుట్ బోర్డ్ స్పేస్ ఉంటుంది. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ చూసుకున్నా సరే 34 లీటర్ అనేది అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. దాంట్లో ట్విన్ హెల్మెట్స్ అయితే పడతాయి, అంటే బాగా పెద్దవి ఫుల్ సైజ్ హెల్మెట్స్ కాదు కానీ హాఫ్ సైజ్ హెల్మెట్స్ అనేది 2 ఈజీగా దీంట్లో ఫిట్ అయిపోతాయి. నెక్స్ట్ చాలా మంది దీంట్లో డౌట్ అడిగింది ఏంటంటే దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత అని చెప్పి. దీంట్లో మనకి 164 mm అనేది టోటల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్లో ఎక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. దీంట్లో ఇంకా మనకి డ్రైవింగ్ కంఫర్ట్ని ఇచ్చేలాగా ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పి చాలామంది అయితే అడిగారు. దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది, 20 స్పీడ్ దాటిన తర్వాత నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. మనం క్రూజ్ యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, యాక్సిలరేటర్ ఇవ్వకుండా ఈజీగా అదే స్పీడ్లో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ మనం బ్రేక్ ఏదైనా ట్యాప్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఆ క్రూజ్ కంట్రోల్ ఒకటి ఉంది. అలాగే దీంట్లో హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది, అది కూడా ఆటోమేటిక్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఉంది. అంటే మనం ఏదైనా ఇలా అప్ ఉన్నప్పుడు బండి ఆపేమనుకోండి, ఆటోమేటిక్గా వెనక్కి జారిపోకుండా దాని రిలేటెడ్ మనం ఏమి మళ్ళీ సెపరేట్గా యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటెడ్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఉంది. అలాగే పార్క్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. అంటే మనం బండి ఇలా ఉన్న ఏరియాలో ఎప్పుడైనా పార్క్ చేసాం అనుకోండి, వెనక్కి లాగడం అనేది కష్టం కదా. ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఇలాంటి వెహికల్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మనకి రివర్స్ పార్కింగ్ అసిస్ట్ కూడా ఉంది. అదే ఆన్ చేసుకుని మనం యాక్సిలరేటర్ ఇచ్చామంటే వెనక్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వితిన్ 5 స్పీడ్లోనే మనకి ఇదైతే రన్ అవుతుంది, అంటే 5 దాటి ఇంకా స్పీడ్ అయితే వెళ్ళదు. నెక్స్ట్ ఇంకా మనకి కంఫర్ట్ ఇచ్చే వాటిలో ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్న USB ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, USB A టైప్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఒకటి ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనము దీని బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి పిన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా దీంట్లో చాలా కనెక్టెడ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మన మొబైల్ తోటి బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మనమైతే స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ లేదంటే డిస్టెన్స్ టు ఎంటీ, ఛార్జింగ్ టైము,
మన దాంట్లో ఛార్జింగ్ ఎంత ఉంది. ఒకవేళ ఈవెన్ వెహికల్ లాక్లో ఉన్నా సరే మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి, మన మొబైల్లో చూసుకోవచ్చు ఎంత ఛార్జింగ్ అవుతుంది, ఇంకా ఎంత టైం పడుతుంది, ఎవ్రీథింగ్ మనం ఇంటి దగ్గర ఉండే చూసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ ఫీచర్స్లో మనకి యాంటీ థెఫ్ట్ ఉంది. అలాగే క్రాష్ అండ్ ఫాల్ అలర్ట్ ఫీచర్స్ ఉంటాయి. వెహికల్ ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మెసేజ్ వెళ్ళేటట్టు అయితే ఉంటుంది. అలాగే జియో ఫెన్సింగ్ ఉంటుంది. మీ వెహికల్ ఎవరికైనా ఇచ్చినప్పుడు మీరు ఒక పర్టికులర్ ఏరియాని లాక్ చేసుకుంటే అది దాటి వెళ్తే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే దీంట్లో ఇంకోటి టోయ్ అలర్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే మీ పర్మిషన్ లేకుండా మీ వెహికల్ని ఎవరైనా మూవ్ చేశారనుకోండి, మీరు పెట్టిన పార్కింగ్ స్పేస్ నుంచి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ వెహికల్ మీరు పెట్టుకున్న ప్లేస్ నుంచి కదిలిందని. ఇలాంటివి చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ అలాగే చాలామంది అడిగింది ఏంటంటే దీంట్లో ఉన్న వారంటీ గురించి అయితే అడిగారు. బ్యాటరీ అలానే వెహికల్ వారంటీ వచ్చేటప్పటికి 3 years లేదా 50,000 kilometers వరకు మనకి స్టాండర్డ్ వారంటీ కూడా వస్తుంది. అలానే మరి V1 V2లో అన్ని కలర్స్ ఉంటాయా అంటే ఉండవు. మనకి V1 వేరియంట్లో వచ్చేటప్పటికి జస్ట్ 2 కలర్సే వస్తాయి, సిల్వర్ కలర్ అలానే కాపర్ కలర్ అయితే వస్తుంది. అదే సేమ్ V2 వెర్షన్లో చూసుకుంటే టోటల్ 6 కలర్స్ అయితే వస్తాయి. దాంట్లో ఇక్కడ చూపిస్తున్న నియాన్ కలర్ అనేది మాత్రం నా పర్సనల్గా ఫేవరెట్. మీకు ఇక్కడ చూపిస్తున్న కలర్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదే గైస్, ఓవరాల్గా టీవీఎస్ ఆర్బిటర్ గురించి నన్ను అడిగిన క్వశ్చన్స్ కానీ లేదంటే మన కామెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్ కానీ వాటన్నిటిని బేస్ చేసుకుని టోటల్గా డీటెయిల్గా దీంట్లో అన్ని డౌట్స్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఫైనల్గా ఇంకా దీంట్లో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే దీనికి ఉన్న ప్రైస్ గురించి అనమాట. ఇప్పుడు దీంట్లో బ్యాస్ కూడా ఉంది, అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఆప్షన్తో కూడా మనం అయితే తీసుకోవచ్చు. 49,999కి అండ్ మంత్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేటప్పటికి 862 రూపాయలు మనం మంత్లీ సబ్స్క్రిప్షన్తో అలా కూడా తీసుకోవచ్చు. లేదంటే ఒకవేళ మనం ఫుల్ అమౌంట్ కట్టి తీసుకోవాలంటే ఆన్ రోడ్ ప్రైస్ మనకి 1,20,000 లోపులోనే మనకైతే వెహికల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 84,500 అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. డీటెయిల్డ్ ప్రైస్ గురించి కానీ లేదంటే మీరు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలనుకున్నా మన రాజమండ్రిలో ఉన్న శ్రీ ఎస్వీఎస్ టీవీఎస్ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.